నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఆన్లైన్ త్రూ ఈ 2023కి సంబంధించి ఏదైనా మనకి సోర్సెస్ ఉండి దానిపైన అవగాహన ఉంటే మనీని క్రియేట్ చేసుకోవడం, మనీని సంపాదించుకోవడం ఈజీ అని చెప్తున్నాం. బట్ దానికంటూ కొంత టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. అండ్ దేన్ని ఎంచుకుంటే, ఏది ప్రాసెస్ కింద మనం తీసుకుంటే కెరియర్గా ఎంచుకోవచ్చు అన్న డౌట్స్ చాలామందికి వస్తుంటాయి. సో ఈ 2023కి సంబంధించి ఫామ్లో ఉన్నవేంటి, దేన్ని చూస్ చేసుకోవచ్చు అంటాం అసలు? మ్యామ్, 2023లో ఆన్లైన్లో మనీ ఏం చేయడానికి, జనరల్గా మనీ ఏం చేయడానికి చాలా పద్ధతులు అయితే ఉంటాయి. ప్రతిదీ కూడా ఏంటి అంటే, మనం ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసే ప్రతిదీ కూడా ఒక ప్రోగ్రామ్. దానికంటూ సపరేట్ కస్టమర్ బేస్ ఉన్నారు, దానికంటూ ఒక డిఫరెంట్ మార్కెట్ ఉంది. కాకపోతే అది మీకు నచ్చుతుందా, మీకు ఇంట్రెస్ట్ ఉందా, మీకు రిలేట్ అవుతుందా లేదా అనే దాన్ని బట్టి మనం చెప్తున్న వాటిలోంచి ఒకటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే ఫేస్బుక్ యాడ్స్. ఓకే. సో ఇవాళ రేపు అందరూ కూడా ఎక్కువ మంది వాడుతున్నటువంటి సోషల్ మీడియా ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. సో మనం ఈరోజు ఓన్లీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా ఎక్కువ కస్టమర్స్కి రీచ్ కావచ్చు. సాధారణంగా మనం ఏ కంపెనీ అయినా సరే ఎక్కడ అడ్వర్టైజ్ చేస్తుంది అంటే ఎక్కడ జనాలు ఎక్కువ ఉంటే అక్కడ అడ్వర్టైజ్ చేస్తారు. సో జనాలందరూ ఇవాళ రేపు మనకి ఎక్కడ దొరుకుతారు అంటే వెళ్ళి కలుద్దాము అంటే ఫుల్ బిజీగా ఉంటారు. అదే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మనకు దొరుకుతారు. ఖచ్చితంగా అక్కడ యాడ్ చూడాలి ఖచ్చితంగా. అందుకని మనం ఏం చేస్తామంటే వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి ఇన్స్టాగ్రామ్లో యాడ్ రన్ చేస్తాం, ఫేస్బుక్లో యాడ్ రన్ చేస్తాం. అప్పుడు చచ్చినట్టు చూస్తారు, స్కిప్ చేసే అవకాశం కూడా ఉండదు. ఓకే. మనకి యూట్యూబ్లో అయినా దీనిలో అయినా నాన్ స్కిపబుల్ యాడ్స్ రన్ చేసామనుకోండి ఖచ్చితంగా చూస్తారు. సో ముందుగా ఈ ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయాలి అంటే కంపల్సరీ ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలి. అలాగే ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు దీని ద్వారా యాడ్స్ అయితే రన్ చేసే అవకాశం ఉంటుంది. అది ఫేస్బుక్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా. సో ఇప్పుడు మనం ఫేస్బుక్ యాడ్స్ అంటే ఏంటి అంటే మనం జనరల్గా ఏదైనా ఒక బిజినెస్ని ఫేస్బుక్ ద్వారానో ఇన్స్టాగ్రామ్ ద్వారానో దానికి సంబంధించినటువంటి టార్గెటెడ్ ఆడియన్స్కి ప్రమోట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లో ఎవరో లేకపోతే ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో పెట్స్కి సంబంధించిన వీడియోస్ ఎక్కువగా చూస్తున్నారు. వాళ్ళకి మనం మన పెట్ స్టోర్ గురించో పెట్స్ ఫుడ్ గురించో ప్రమోట్ చేయాలి అనుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ ఫేస్బుక్ యాడ్స్ అనేది. కానీ దీని ద్వారా కూడా మనీ ఏం చేసే పద్ధతులు చాలా ఉన్నాయండి. అందులో ముఖ్యంగా ఒకటి సర్వీస్ లాగా ఇవ్వటం. ఫేస్బుక్ యాడ్స్ అయినా గూగుల్ యాడ్స్ అయినా మనం వేరే వాళ్ళకి రన్ చేస్తూ 5% నుంచి, అంటే పెద్ద బడ్జెట్ అయితే కనుక 5%, చిన్న చిన్న అమౌంట్లు అయితే కనుక 20%, 30% కూడా దే విల్ ఛార్జ్. అంటే మీరు ఒక ₹1,00,000 ఖర్చు పెడితే నియర్లీ దే విల్ ఛార్జ్ 20,000 to 30,000 యాజ్ కమిషన్, ఇవన్నీ కూడా రన్ చేసినందుకు. ఓకే. అది కాకుండా ఈ కామర్స్ స్టోర్స్ ఎవరైనా సరే వాళ్ళ ఓన్ ప్రొడక్ట్సో లేకపోతే బయట వాళ్ళ ప్రొడక్ట్సో ఉన్నప్పుడు వాటిని కూడా మనం దీని ద్వారా కనుక ప్రమోట్ చేస్తే ఎక్కువ సేల్స్ అయితే జరుగుతాయి. ఓకే. అది సొంత ప్రోడక్ట్ అయినా లేదు మనం బయట వాళ్ళ ప్రోడక్ట్ అయినా సరే ఈ కామర్స్ కంపెనీస్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతుంది. ఏది మన ఇన్స్టాగ్రామ్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్. అలాగే అఫిలియేట్ మార్కెటింగ్. సో నేను మనీ ఏం చేయాలనుకుంటున్నాను అన్న వాళ్ళకు కూడా మనం ఏదో అమెజాన్ అఫిలియేటో లేకపోతే వేరే కంపెనీ అఫిలియేటో తీసుకుని ఫేస్బుక్ యాడ్స్ ద్వారా చాలా ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు. ఓకే. దాని ద్వారా చాలా తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ మనం ఎర్న్ చేయొచ్చు. అది మామూలుగా వేరే ప్రాసెస్ అయితే ఏంటి, మనం ఒక వెబ్సైట్ పెట్టాలి, దానికి ట్రాఫిక్ రావాలి, లేకపోతే మనం ఒక యూట్యూబ్ వీడియో చేసాం, ఆ వీడియో ఎక్కువ మంది చూస్తే కానీ మనకి రెవెన్యూ రాదు, అఫిలియేట్ రెవెన్యూ. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, అదే యూట్యూబ్ని కావాలి అంటే త్రూ ఫేస్బుక్ ఎక్కువ మందికి అడ్వర్టైజ్ చేస్తాం. ఓకే. అదే వీడియోని మనం ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా కూడా త్రూ ఫేస్బుక్ యాడ్స్ మనం రన్ చేస్తాం. సో ఈ విధంగా అలాగే డ్రాప్ షిప్పింగ్ చేస్తూ ఉంటారు చాలామంది, దానికి సంబంధించి కావచ్చు. లేదు వీళ్ళే ఓన్గా ఒక ఏజెన్సీ లాగా కూడా పెట్టుకుని నేను ఇలా ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తాను. మెయిన్గా ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసే వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఒకటి తక్కువ అమౌంట్లో ఎక్కువ రిజల్ట్ ఇవ్వగలగడం. సో మనం ఒక 10,000, 20,000 ఖర్చు పెట్టాము అంటే దానికి తగ్గ రిజల్ట్ ఇవ్వగలగాలి. అలాగే సెకండ్ ఏంటి అంటే ఎఫెక్టివ్గా యాడ్స్ తయారు చేయగలగాలి. సో నేను ఫేస్బుక్ యాడ్స్ ద్వారా మనీ ఏం చేయాలి అంటే ఆ యాడ్స్ క్రియేషన్ కూడా చాలామంది మనీ పే చేస్తారు. ఒక చిన్న వీడియో యాడ్ ఉంటుందండి, ఒక 10 సెకండ్ల యాడ్ రన్ చేసి క్రియేట్ చేసినందుకు కూడా మనం ₹1,000 ఛార్జ్ చేయొచ్చు. మంచి ఇమేజ్, ఆ ఇమేజ్ తయారు చేసినందుకు కూడా ₹500 నుంచి ₹1,000 ఛార్జ్ చేయొచ్చు. ఎందుకంటే ఆ ఇమేజ్ బాగోకపోతే నేను ₹1,00,000 పెట్టి యాడ్ రన్ చేసినా అది వర్కౌట్ అవ్వదు. సో ఖచ్చితంగా ఏదో నేను ఒక పోస్టర్ రెడీ చేసుకుంటున్నాను అన్నప్పుడు వేరు, యాడ్ రెడీ చేస్తున్నాము అన్నప్పుడు మాత్రం దే విల్ పే, దే హ్యావ్ టు పే. ఎందుకంటే ఆ యాడ్ బాగోకపోతే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా రిజల్ట్ రాదు. సో ఎలాంటి యాడ్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయం దగ్గర నుంచి ఇలా యాడ్స్ తయారు చేసి ఇస్తూ కూడా మనం అది ఇమేజ్ యాడో వీడియో యాడో కూడా మనం మనీ ఏం చేసుకోవచ్చు.
ఇవి కాకుండా లీడ్స్, ఇప్పుడు మీకు జస్ట్ డైల్ లాంటివి ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే లీడ్స్ ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, వాళ్ళకి ఆ కోర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఫోన్ నెంబర్లు అన్నీ ఇస్తూ ఉంటారు. ఓకే, నేనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫేస్బుక్ యాడ్స్ మీద మంచి నాలెడ్జ్ ఉంది. నేనేం చేస్తున్నాను, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఆఫర్స్ ప్రమోట్ చేస్తూ ఆ కాంటాక్ట్ నెంబర్ కలెక్ట్ చేసి, లీడ్స్ కలెక్ట్ చేసి, రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా నేను సెల్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మనం లీడ్స్ అమ్ముతూ కూడా అదే కాంటాక్ట్స్ ఎన్ని కంపెనీస్కి ఇచ్చినా కూడా వీ కెన్ ఛార్జ్. ఓకే. సో ఈ విధంగా ప్రాపర్గా కనుక వీళ్ళకి ఫేస్బుక్ యాడ్స్ నాలెడ్జ్ ఉంటే ఈ విధంగా చాలా రకాల పద్ధతుల ద్వారా వాళ్ళైతే మనీ ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. సార్, అంటే ఫేస్బుక్ త్రూ యాడ్స్ రన్ చేసి మనీని ఎర్న్ చేసే ప్రాసెస్ ఒక ఎత్తు అయితే, ఆ ప్లాట్ఫామ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అంటారు, అండ్ మన దగ్గర ఆ క్యాపబిలిటీ ఏ విధంగా క్రియేట్ చేయాలంటారు? మ్యామ్, యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి అసలు అర్థం కావాల్సింది అసలు ఎలాంటివి యాడ్స్ ఇవ్వాలి, ఏ బిజినెస్ని ఎలా ప్రమోట్ చేయాలి, అసలు ఫేస్బుక్లో రూల్స్ ఏంటి. మీరు ఫేస్బుక్ అంటే యాడ్స్ అనగానే చాలామందికి ఏముంటుంది అంటే ఏముందో ఎక్కువ ఖర్చు పెట్టేస్తే ఎక్కువ రిజల్ట్ వస్తుంది కదా, అలా ఉండదండి. ఓకే, మీరు 1000 రూపాయలు ఖర్చు పెట్టిన దాని రిజల్ట్ నేను 100 రూపాయలు తేగలుగుతా. అంటే మీరు 1000 రూపాయలు పెట్టి బాగా లేకపోతే 1,00,000 రూపాయలు పెట్టి యాడ్ రన్ చేద్దామని చూసినా ఆ యాడ్ కూడా రన్ అవ్వదు చాలాసార్లు. ఎందుకంటే ఇవన్నీ తెలియాలి ఫస్ట్. అసలు ఏం పెడితే, కొన్ని పదాలు పెడితే అసలు యాడ్ అప్రూవ్ అవ్వదు. ఇటువంటి విషయాలన్నీ అంటే నాలెడ్జ్ అనేది ప్రాపర్గా ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుంది. సో వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఫేస్బుక్ యాడ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి. ఓకే. ఈవెన్ వాళ్ళు రన్ చేయకపోయినా నాది ఒక బిజినెస్ ఉంది, వేరే వాళ్ళు రన్ చేస్తున్నారన్నా నాకు నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు ఏం చెప్తే నేను దానికి ఓకే చేయాలి. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, అట్లీస్ట్ దానికోసమైనా ఫేస్బుక్ యాడ్స్ కోర్స్ కనుక ఒకసారి చూస్తే దాని ద్వారా కూడా వీళ్ళకి మనీ సేవ్ అవుతుంది. ఇవే కాకుండా ఇంకా మనం ఆన్లైన్ కోర్సెస్ కావచ్చు, వర్చువల్ ఈవెంట్స్, మన జూమ్ సెమినార్స్ చాలా జరుగుతూ ఉంటాయి, వర్క్షాప్స్, ఆన్లైన్ వర్క్షాప్స్ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం దీని ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే. ఇవే కాకుండా నాది ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది, నేను ఆ పేజ్లో ఒక పోస్ట్ పెట్టి దాన్ని కూడా యాడ్ లాగా రన్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేస్తే కూడా కంపెనీస్ మనకి పే చేసే ఉన్నాయి అమౌంట్. సో ఇట్లా మనకేంటి అంటే ఓన్లీ ఒక ఫేస్బుక్ యాడ్స్ని ఉపయోగించుకొని ఫస్ట్ ఆ సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత ఈ విధంగా మనీ ఏం చేసే అవకాశం ఉంటుంది. అంటే ఏ ఒక్క స్కిల్ ప్రాపర్గా ఉన్నా కూడా మనీ ఏం చేయడం ప్రాబ్లం కాదండి. మన వాళ్ళు ఏంటంటే స్కిల్ గురించి ఆలోచించరు, మనీ ఎర్నింగ్ని మాత్రమే చూసుకుంటారు. ఓన్లీ మనీ కావాలి అంతే. ఏం చేస్తారంటే ఏం కాపీ పేస్ట్ చేస్తాం, డబ్బులు రావాలి. దానికి కూడా ఒక స్కిల్ అది తెలియాలి. ఇప్పుడు మీరు ఇందాక ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఇప్పుడు కాపీ పేస్ట్ చేస్తే కూడా డబ్బులు సంపాదించవచ్చు అంటే ఫేస్బుక్ యాడ్స్లో కూడా కాపీ పేస్ట్ చేస్తే కూడా ఏం చేయొచ్చు. ఎలా అంటే ఒక ఫేస్బుక్ యాడ్ కాపీ రాయాలి అంటే దాని కంటెంట్ రాయాలి. దానికి కూడా మనం మాన్యువల్గా రాయకుండా ఏ చాట్ జీపీటీ లాంటివో కొన్ని ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయి, అక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఒక మంచి యాడ్ రాసి ఇవ్వమంటే అదే రాసి ఇచ్చింది. ఆ కాపీస్ మనం చేసి వేరే వాళ్ళకి ఇస్తూ కూడా మనం ఏం చేయొచ్చు. ఓకే, ఓకే. సో మనీ ఏం చేయటం అనేది ప్రాబ్లం కాదు. సరే, ఎవరికైనా ఇట్లా ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉంది, బట్ ప్రాపర్ వే గైడెన్స్ ఒకటి కావాలి, ప్లాట్ఫామ్స్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలన్న విషయంలో సందేహం కనుక ఉండి ఒకవేళ మనల్ని కనుక అప్రోచ్ అవ్వాలి అనుకుంటే, అండ్ దాంతోపాటు డిజిటల్ మార్కెటింగ్ చాలామందికి నేర్చుకోవాలని ప్యాషన్ ఉంటుంది, అలాంటి వాళ్ళని మనం అప్రోచ్ అవ్వాలనుకున్న ఏ విధంగా అంటే? చాలామందికి ఫేస్బుక్ యాడ్స్ సందేహం కాదు, వాళ్ళు ఆల్రెడీ 20,000 ఖర్చు పెట్టేసి సార్ మేము 50,000 పెట్టి కూడా యాడ్ రన్ చేశాను సార్, మాకు అంత రిజల్ట్ రాలేదని వాళ్ళు చాలామంది ఉంటారు. మోస్ట్లీ మన దగ్గరికి అలాంటి వాళ్ళే వస్తుంటారు. సో ప్రాపర్ గైడెన్స్ మనం ఇస్తాం, లేదు ఒక స్ట్రాటజీ కావాలి అంటే కూడా మనం ఇస్తాం. సో మీ బిజినెస్ ఏంటి అనే దాన్ని బట్టి మీరు కనుక ఇక్కడ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు త్రూ అపాయింట్మెంట్ ద్వారా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ స్ట్రాటజీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అదేవిధంగా నాకు కోర్స్ కావాలి, ఫేస్బుక్ కోర్స్ కావాలంటే ఫేస్బుక్ యాడ్స్ కోర్స్, లేదు కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కావాలి అంటే కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా ఇక్కడ ఉన్న నెంబర్ కనుక వాళ్ళు కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ పొందవచ్చు. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్.